ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా ఇంట్లోనే మనం పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఏం లేదండి, చాలా ఈజీ. ఫస్ట్ మనం ఒక కప్ తీసుకోవాలి, అందులో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసానండి. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఈస్ట్ ఇన్స్టెంట్ యూజ్ చేశాను. ఓకే, ఈ విధంగా మనము మెల్ట్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. ఈస్ట్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలిపి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి 1 కప్ మైదా తీసుకోవాలి. మైదాని ఈ విధంగా మనం మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇందాక ఈస్ట్ కలిపిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండిని మాత్రం. ఓకే, వాటర్ మనకి ఎన్ని యూజ్ అవుతాయో అంతవరకు యూజ్ చేసుకోవాలండి. ఇలా మనము వాటర్ని యూజ్ చేస్తూ పిండిని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఆయిల్ కూడా యాడ్ చేస్తాము. ఆయిల్ యాడ్ చేసుకుంటూ కూడా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. సో మనం బౌల్లో కంటే మనం కింద ఫ్లోర్ మీద పెట్టేసుకొని మంచిగా ప్రెస్ చేస్తూ మనం దగ్గరికి మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ యాడ్ చేసుకుంటూ మనకి స్మూత్ డో అనేది రావాలండి, ఇలా ఉండకూడదు. సో మనమైతే ఆయిల్ యాడ్ చేస్తూ గట్టిగా మనం ప్రెస్ చేస్తూ ముద్దలా చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా మనం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు చూస్తున్నా చూడండి, మనకి చేతికి అంటుకోకుండా ఒక మంచి డో అనేది ప్రిపేర్ అవ్వాలి. అంతవరకు మనం ఇలా చేస్తూనే ఉండాలి, ఆయిల్ యాడ్ చేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ. సో మనకి డో వచ్చేసి మనకి కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని మనం ఒక 1/2 అవర్ సేపు మూత పెట్టేసి పక్కన ఉంచాలి. 1/2 అవర్ తర్వాత వచ్చేసి చూడండి మనకి డబుల్ క్వాంటిటీలో వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ మనం కొంచెం జస్ట్ అలా ప్రెస్ చేసేసుకొని ఆ పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలి. 1 or 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఇలా నేను ఒక పార్ట్ తీసుకున్నాను, దాన్ని కింద మైదా పిండి చల్లుకుంటూ ఇలా మనం ఒక రౌండ్ షేప్లో చపాతీలాగా చేసేసుకోవాలి. ఓకే, ఇలా చపాతీలాగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ప్లేట్కి ఆయిల్ అప్లై చేశానండి. తర్వాత కొంచెం సూజీ రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ, దాన్ని చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మనం తయారు చేసిన పిండి ఉంది కదండి, దాన్ని ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్కి. అంటే మనకి ఎడ్జెస్ కొంచెం థిక్గా ఉండాలి, మిడిల్ అంతా కొంచెం లైట్గా ఉండాలి. ఓకే, అలా చేసుకున్న తర్వాత ఫోర్క్తో హోల్స్ పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి కుక్ అయ్యేటప్పుడు ఈజీగా కుక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిజ్జా సాస్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా పిజ్జా సాస్ వేసేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. సో మనం ఇలా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొజరెల్లా చీజ్ అండి. ఇది వచ్చేసి ఆలివ్స్. చీజ్ని ఇలా మనం స్ప్రింకిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండి. క్యాప్సికమ్, ఆనియన్, టమోటా, మష్రూమ్స్, అలా ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను రెడ్ క్యాప్సికమ్ ఉన్నాయి. సో రెడ్ క్యాప్సికమ్, ఆనియన్, అలానే టమోటా, ఆలివ్స్ ఇలా యాడ్ చేశానండి. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఉన్నవి మీరు యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఆలివ్స్ ఇలా మనం అన్నీ మంచిగా డెకరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ హర్బ్స్ యూజ్ చేయాలి, లేదంటే పిజ్జా ఆరిగానో అని కూడా ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చుట్టూ మనం బటర్ అప్లై చేసేసి అవెన్లో పెట్టేసుకొని మనం చెక్ చేసుకోవాలి. టైం వచ్చేసి ఇక్కడ 10 minutes కానీ 20 minutes కానీ ఇలా మనకి కుక్ అయింది అనుకున్న తర్వాత మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.